మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. మెగాస్టార్ చిరు కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ చేసి చాలా కాలమే అయ్యింది. చిరు కెరీర్లో ముఠా మేస్త్రికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి గెటప్లో మరోసారి మెగా 154 వస్తుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా టైటిల్ అందరూ ఊహించినట్టుగానే వాల్తేరు వీరయ్య ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ టీజర్ మాత్రం బాస్ మాస్ అరాచకాన్ని చూపించిందనే చెప్పాలి. 154 సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఓవైపు బాబీ, మరోవైపు చిరు అంతా కాన్ఫిడెంట్ గా కనిపించడంతో సినిమా సంగతి ఏంటో చూడాలని సినీ గోయర్స్ లోనూ ఉత్కంఠ మొదలైంది. మరి ఆ మాటని ఎంతవరకు నిలబెట్టుకుంటాడు అన్నది తెలియడానికి సమయం పడుతుంది కానీ అంతకు ముందు శాంపుల్ టీజర్ మాత్రం ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది. రవితేజ కూడా స్పెషల్ రోల్ చేస్తుండడంతో మెగా మాస్ కాంబో రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమనే అంచనాలకు వచ్చేస్తారంతా. దీపావళి సందర్భంగా కొద్దిసేపటి క్రితమే వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ మాస్ కోణంలో దించేశాడు. రిలీజ్ కి ముందే టైటిల్ టీజర్ తోనే బాబీలో మాస్ యాంగిల్ ఎలా ఉంటుందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. గెటప్స్ వేయాలంటే కమల్ హాసన్ తర్వాత విక్రమ్కే ఆ స్కోప్ ఎక్కువగా ఉంది. విలక్షణ నటనతో ఆకట్టుకునే విక్రమ్కు ఈ మధ్య ఫ్లాపులే ఎక్కువగా పలకరిస్తున్నాయి. హిట్ కసితో ఉన్న విక్రమ్ ఇప్పుడు మరో ల్యాండ్ మార్క్ రోల్తో మనం ముందుకు రాబోతున్నాడు. చియాన్ విక్రమ్ ఒక పాత్రను ఎంపిక చేశాడంటే అది చాలా స్పెషల్గా ఉంటుందన్నది చెప్పాల్సిన పని లేదు. ఇంతకు ముందు ఫేవరెట్ బాలా దర్శకత్వంలో శివపుత్రుడిలో అతడి నటనకు ప్రజలు జేజేలు పలికారు. మూగబధిరుడుగా విక్రమ్ ఆహార్యం ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ తర్వాత విక్రమ్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలోని అపరిచితుడిలో రామ్గా, రెమోగా, ఐ సినిమాలో బీస్ట్గా, కురీపిగా అతడి ట్రాన్స్ఫార్మేషన్ యాక్షన్ చూశాక వావ్ అనకుండా ఉండలేం. విక్రమ్ ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేస్తూనే ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడితో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. విక్రమ్ తన కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా ప్రచారం అవుతున్న చియాన్ 61 నుంచి తాజాగా కొన్ని సెకండ్ల నిడివితో గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. చియాన్ విక్రమ్ మరోసారి ఒక విభిన్నమైన గెటప్తో కనిపించనున్నాడు. 70లు 80ల కాలంలో గిరిజనుల సంస్కృతిని తెరపైకి తెస్తున్నారని కూడా ఈ గ్లింప్స్లో అర్థమవుతోంది. ఎలివేషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కేజీఎఫ్. గోల్డ్ మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ గోల్డ్ మైనింగ్ మాఫియాలో ఉండే డార్క్ సీక్రెట్ ని కమర్షియల్ ఫార్మాట్ లో అద్భుతంగా చూపించింది. అయితే ఇప్పుడు కేజీఎఫ్ ను గుర్తు చేస్తూ ఉపేంద్ర మూవీ రాబోతోంది. కేజీఎఫ్, బాహుబలి లాంటి సినిమాల తర్వాత ఇండియన్ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ మారాయి. ఓ కొత్త ఫార్మాట్ లోకి వెళ్ళాం. ఆ రెండు చిత్రాల స్ఫూర్తితో కొత్త తరం సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఆ రకమైన అవకాశం కల్పించిన హీరోలకు, నిర్మాతలకు ఇక్కడ ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్లే గనుక ఆ కథల్ని నమ్మి ముందుకు రాకపోయి ఉంటే ఇంకా వెనకబడే ఉండేవాళ్ళం. పరంగా కేజీఎఫ్, విజువల్ గా బాహుబలి లాంటి సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి.
ఆ రకంగా భవిష్యత్కి మంచి బాట వేసిందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు తెరకెక్కిస్తోన్న మరో కన్నడ సినిమాకి కేజీఎఫ్ని స్ఫూర్తి అనొచ్చా అంటే అనడంలో తప్పేం లేదనిపిస్తుంది. ఉపేంద్ర కథానాయకుడిగా ఆర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కబ్జా కూడా కేజీఎఫ్ బాహుబలి స్థాయి ఎలివేషన్స్తో రాబోతుందంటున్నారు. కబ్జా టీజర్ కేజీఎఫ్ ట్రైలర్నే తలపించింది. ఎంపిక చేసుకున్న నేపథ్యం, హీరో, విలన్ ఎలివేషన్స్, ఆర్ఆర్ఆర్ అన్ని కేజీఎఫ్ని బేస్ చేసుకుని అల్లినట్లుగానే కనిపిస్తుంది. కేజీఎఫ్ తరహాలోనే బలమైన ఎమోషన్ కనిపిస్తుంది. కేజీఎఫ్కి వేసిన సెట్స్, వలసలు, బ్లాస్టింగ్ సీన్స్ ప్రతికి మక్కీ దించేసినట్లు హైలైట్ అవుతుంది. డాన్ తరహా ఉపేంద్ర ఎంట్రీ ప్రతిదీ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తున్నాయి. ఇంకా సినిమాలో కిచ్చా సుదీప్ లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర ఈ మూవీ నిర్మిస్తున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో కెరియర్లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న అఖిల్ ఆ హిట్ జోష్తో ఏజెంట్ కోసం బాగా కష్టపడ్డాడు. ఇండియన్ స్పై థ్రిల్లర్ మూవీగా ఏజెంట్ వస్తుంది. ఈ సినిమా రిలీజ్ అప్డేట్ పై సస్పెన్స్ వీడింది. సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడినట్లు తెలుస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా ఏజెంట్ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అఖిల్ సూట్ వేసుకొని గొడుగు పట్టుకొని ఇంటెన్స్ లుక్తో కనిపించాడు అఖిల్. ఏజెంట్ మూవీ పోస్టర్తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ ఏడాది చివరిలో రిలీజ్ అవుతుందనుకున్న అఖిల్ ఏజెంట్ సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే సంక్రాంతికి సినిమాల లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. అయినా సరే అఖిల్ ఏజెంట్ని పొంగల్ రేస్లో దించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు టాక్ బాగున్నా కలెక్షన్లు మాత్రం అనుకున్నట్టుగా సాధించలేకపోతున్నాయి. జిన్నా, ఓరి దేవుడా ఈ రెండు మూవీస్కి మంచి టాకే వచ్చింది. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ను రీచ్ కావడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాయనే టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమో చూద్దాం. జిన్నా సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఎక్కువ శాతం అయితే సొంతంగా రిలీజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి రోజు కేవలం 12 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. అయితే సినిమాకు చాలా పాజిటివ్ టాక్ వచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి రోజే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇక రెండవ రోజు జిన్నా సినిమా మళ్ళీ ఊహించని విధంగా దాదాపు అదే లెక్కలో 10 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. ఇక ఓవర్సీస్లో కూడా చాలా తక్కువలోనే కలెక్ట్ చేసినట్లు సమాచారం. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో 22 లక్షల షేర్ అందుకున్న జిన్నా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 25 లక్షల షేర్ కూడా దాటలేకపోయినట్లుగా తెలుస్తోంది. సందర్భంగా
సందర్భంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఏకంగా 4 సినిమాలు వచ్చాయి. అందులో విశ్వక్సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక గెస్ట్ రోల్గా నటించిన ఓరి దేవుడా సినిమా ఒకటి. ఈ తమిళ సినిమా సూపర్ హిట్ మూవీ ఓ మై కడవలేకి రీమేక్ అనే విషయంలో తెలిసింది. సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా ఆకట్టుకుంది. విశ్వక్సేన్, వెంకటేష్ మధ్య ఉండే సన్నివేశాలు చాలా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయంటూ రివ్యూలు వచ్చాయి. ఓవరాల్గా సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుండి కూడా పర్వాలేదు అన్నట్లుగానే టాక్ వచ్చింది. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.